నమస్తే. నేను కృష్ణాంజనేయులు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రలు ప్రారంభించినట్లే. మొన్ననే నెల్లూరు సెంట్రల్ జైలుకెళ్ళి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ములాఖత్తై ఆయన పరామర్శించి ఆయనకు భరోసా ఇచ్చి ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. కడపకు వెళ్ళి రిమ్స్లో చికిత్స పొందుతున్నటువంటి అజయ్ కుమార్ రెడ్డిని పరామర్శించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద, కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు, వ్యవహారం ఇవన్నీ కూడా పెరిగిపోయాయి. తెలుగుదేశము ఇలాంటి దాడులను ప్రోత్సహిస్తుంది. కూటమి ప్రభుత్వం తర్వాత జరుగుతున్నటువంటి దాడులు అప్రజాస్వామికమైన అనేటువంటి విధంగా మాట్లాడారు. సేమ్ నెల్లూరులో మాట్లాడినటువంటి విషయాలే మళ్ళీ మాట్లాడారు. ఒకటి మాత్రము స్పష్టమవుతుంది, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని తట్టుకొని పార్టీ నిలబడాలి అని అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఓదార్పు యాత్రలను ప్రారంభించాలి అనేటువంటి దాన్ని నిర్ణయానికి వచ్చారు అనేటువంటిది అర్థమవుతుంది కడప రిమ్స్కి వెళ్ళినటువంటి ఈ నేపథ్యంలో. బహుశా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ఈ విధంగా దాడులకు గురైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని పరామర్శించడం, వాళ్ళకి ధైర్యం కల్పించడం, వాళ్ళకి భరోసా ఇవ్వటం. ఒకవేళ ఎక్కడైనా హత్యలకు గురైనటువంటి కార్యకర్తలు, నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళ కుటుంబాలను పరామర్శించడం, వాళ్ళకు భరోసా ఇవ్వటం అనేటువంటి ప్రయత్నం బహుశా ఇక కంటిన్యూగా జరిగేటువంటి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటిది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వినపడుతున్నటువంటి మాట. జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కాపాడుకోవాలి అని అంటే ఈ జగన్మోహన్ రెడ్డి రంగంలో దిగటం అనేటువంటిది మంచి పరిణామం. ఎందుకోసం అంటే ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో కొద్దిమంది మాజీ మంత్రులు, కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు, కానీ పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఇంకా బయటికి రానటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఈ విధంగా అందరికీ భరోసా ఇచ్చేటువంటి విధంగా చేయడం, నేరుగా జగన్మోహన్ రెడ్డి కొంతమందిని పరామర్శించడం, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా దాడులు గురైనటువంటి బాధితులకి, వాళ్ళ కుటుంబాలకి ఆ జరిగినటువంటి ఘటనలను బట్టి ఒక కుటుంబానికి, ఆ బాధితుడికి 50,000, ₹1,00,000 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందించేటువంటి ప్రక్రియను కూడా జగన్మోహన్ రెడ్డి చేపట్టారు. ఇది కూడా మంచి పరిణామమే. ఎందుకు అని అంటే మా నాయకుడు మా బాధలు, మా సమస్యల్లో మాకు వెనుదన్నుగా ఉన్నాడు అనేటువంటిది వాళ్ళకి ఒక భరోసా, ధైర్యం ఇచ్చేటువంటి అంశం. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి వెంటనే మేల్కొన్నాడని అనుకోవచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు, ఈ బాధితుల పరామర్శ తర్వాత మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆయన ఎలాగో అధికార పక్షాలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మీద, ఎన్డీఏ కూటమి మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తారు, ఎలాగో చేస్తారు. అయితే ఈ విమర్శలు అనేటువంటి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు కొన్ని అయితే కొంచెము హాస్యాస్పదంగానే ఉంటుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నిన్న కడపలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాట, అసలు ఈ విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వైసీపీ ఎప్పుడైనా దాడులు చేసిందా? కడపలో ఇలాంటి సంస్కృతి ఉందా? అసలు దాడులు చేసే సంస్కృతి ఉందా అని మాట్లాడుతున్నారు. మీకు అధికారం వచ్చింది కదా అని ఇప్పుడు దాడులు చేసుకుంటూ పోతే, ఇలాంటి చెడ్డ సంస్కృతిని మీరు ప్రోత్సహిస్తే నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇలా ప్రోత్సహించవచ్చా? మనం ప్రోత్సహించకూడదు కదా అని చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, పురంధేశ్వరికి వాళ్ళకి సూక్తులు చెప్తున్నాడు. సరే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద దాడులు జరిగేటప్పుడు బాధ, ఏదైనా ఆక్రందన ఉంటాయి, కాదంటల్లా. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి దాడులే చేయలేదు అనేటువంటి విధంగా, ఈ విధంగా మేము అరాచకాలకు పాల్పడలేదు అని ఎవరు ఒప్పుకోరు. కానీ ఈ సంస్కృతిని ఈ తెలుగుదేశం వాళ్ళు, జనసేన, బీజేపీ కూటమి ఇప్పుడే తెచ్చింది. మీరు ఇంకా 5 ఏళ్లే ఉంటారు, మీరేం జీవితాంతం అధికారంలో ఉండరు, మీరు రేపొద్దున అధికారం పోయిన తర్వాత మళ్ళీ తెలుగుదేశం వాళ్ళ మీద ఇలాగనే దాడులు జరుగుతాయనే అని ఒక రకమైన హెచ్చరిక. ఒకటి ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా చోట్ల తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఓట్లు వేసినటువంటి వాళ్ళు, వైసీపీకి ఓట్లు అయినటువంటి వాళ్ళు డిఫరెంట్ కారణాలతో దాడులు జరిగిన మాట వాస్తవం. పల్నాడు వంటి ప్రాంతాల్లో కొన్ని గ్రామాలకు సంబంధించినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు మొత్తం ఊర్లో పెట్టి వెళ్ళిపోయినటువంటి మాట వాస్తవం. అప్పుడు ఆ గౌతమ్ సవాంగ్ డీజీపీ
నేరుగా చంద్రబాబు నాయుడు ఇక్కడ పల్నాడు ఆత్మకూరుకి వెళ్తా నేను వాళ్ళందరిని తీసుకొని అని గుంటూరుకు వస్తే పోనివ్వలేదు కూడా పోలీసులు. గుంటూరులో శిబిరాలను ఏర్పాటు చేశారు ఆ రోజున. ఆ రోజున మరి ఏంటి సంస్కృతి అనేటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకొని ఉండాల్సింది. అప్పుడు ఎలక్షన్ జరిగినటువంటి మొదటి 3 నెలల్లోనే జరిగినటువంటి ఇవి. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడికి సంబంధించినటువంటి అంశం కానివ్వండి, లేకపోతే కొంతమంది పట్టాభి ఇలాంటి వాళ్ళ ఇళ్ల మీద జరిగినటువంటి ఇలాంటివన్నీ కూడా మరి మంచి కాదు అనేటువంటి దాని మీద అందరూ ప్రజాస్వామికవాదులను అలాంటి వాళ్ళు అందరూ మాట్లాడేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు దాన్ని మర్చిపోవటానికి లేదు కదా. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద ఇవన్నిటి మీద దాడి జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. సీఎం నా మీద నన్ను బోస్డీకి అని తిరుగుతుంటే కొంతమంది బీపీ వచ్చినటువంటి వాళ్ళు ఏమైనా దాడులు చేశారేమో అనేటువంటి విధంగా మాట్లాడారు. ఇప్పుడు అది ఆ మొదలైనటువంటి ఆ సంస్కృతి గతంలో కూడా ఎప్పుడన్నా అసలు లేదు అని అనేది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కనిపెట్టి మొట్టమొదటి చేసిందని కాదు. అని చిన్న చిన్నవి ఉండేవి ఫ్యాక్షన్ ప్రాంతాల్లోనో చిన్న చిన్న ఘర్షణలు ఉండేటువంటి ప్రాంతాలు. అవి ఎలక్షన్ తర్వాత ఏవో 1-2 ఇన్సిడెంట్లు ఉండే, కానీ అట్లా రాష్ట్రం అంతా జరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వచ్చిన తర్వాత వైసీపీకి ఇంకా ఎక్కువగా వీళ్ళు కూడా చేస్తున్నారు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. అడుగులు చేస్తున్నారు, దాష్టికాలు జరుగుతున్నాయి, గ్రామాలు వదిలిపెట్టి వెళ్ళేటువంటి విధంగా చేస్తున్నారు. ఒక ఇన్సిడెంట్ అయితే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వాళ్ళ దాడులకు భయపడి ఒక కుటుంబం మొత్తం కూడా అడవిలో పోయి తలదాచుకున్నటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విధంగా రాత్రి అంతా. ఈ విధమైనటువంటిది ఇది బహుశా అనంతపురం పాత ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి వ్యవహారం అనుకుంటా. ఇలాంటి అనేక ఇన్సిడెంట్లు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి అయితే డిఫెన్స్ చేసుకోవాల్సిందే. ఇది ఒకవేళ ఈ దాడులను ఎవరు కరెక్ట్ అంటలేదు, దాడులు కూడా తప్పు. దాడులను ఎదుర్కొనేటువంటి విధంగా ప్రతిపక్ష పార్టీలు సన్నద్ధం అవడం, దాన్ని ప్రజాస్వామ్యతంగా లీగల్ పోరాటాలు చేయటం, ప్రజాస్వామ్యత పోరాటాలు చేయటం, ప్రజాస్వామికవాదులను కలుపుకొని పోరాటం చేయటం, ఇవన్నిటిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి భవిష్యత్తులో చేస్తుందని అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అయితే ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఈ విధమైనటువంటి దాడులతో వీళ్ళు కాలక్షేపం చేస్తున్నారు. అసలు వీళ్ళకి అధికారం ఇచ్చింది ఏవైతే పెన్షన్లు ఇలాంటి అనేటువంటి మీద మొదలుపెట్టారులే, కానీ ఇంకా వీళ్ళు చేయాల్సినటువంటిది అసలు 18 ఏళ్ళు నిండినటువంటి యువతలు మొత్తానికి మహిళలందరికీ కూడా నెలకు 1500 వీళ్ళు పెన్షన్ ఇస్తూ ఉన్నారు కదా, వాటికి అక్క చెల్లెమ్మలకు అవి ఇవ్వట్లేదు. ఆడబిడ్డలు చదువుకునేటువంటి వాళ్ళకి పిల్లలకి ఏదైతే వాళ్ళకి ఇచ్చేటువంటి ఆయన పిల్లలతో అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నారు కదా, అమ్మఒడిని వెంటనే ప్రారంభించండి. రైతులకు సంబంధించినటువంటి సమస్యల మీద మీరు వెంటనే పరిష్కారాలు చూపండి. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాల వల్ల మీకు ఓట్లు వేసారు, కానీ జనం ఒక 10% మంది మీ వాగ్దానాలు నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు ఉంది అనేటువంటి విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వస్తున్నారు. అయితే ఎంత మేరకు ఇప్పుడు ఏదైనా 5 ఏళ్ల పాటు ఈ ప్రభుత్వ వ్యవహార శైలి ఎలా ఉంది ఏంటి అనేటువంటి దాని మీద ప్రజలు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుంటున్నారా లేదా అనేటువంటి దాని మీద 5 ఏళ్ల తర్వాత ఎన్నికల తర్వాత ఎవరు గెలుస్తారో వాడతారు, ఇది సెకండరీ. ఇప్పుడు అసలు ముందు పార్టీని కాపాడుకునేటువంటి దశలో జగన్మోహన్ రెడ్డి పోరాటాన్ని ప్రారంభించినటువంటి ఓదార్పు యాత్రలు ప్రారంభించినటువంటి. అయితే సిపిఎం పార్టీ కూడా ఒక ఏదైతే పల్నాడు జిల్లాలో రామారావు అనేటువంటి సిపిఎం నాయకుడు ఈ పెన్షన్లు ఇంటికి తీసుకొచ్చి ఇవ్వాలనేటువంటి దాని మీద ప్రశ్నించాడని తెలుగుదేశం వాళ్ళు దాడులు చేశారు అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కూడా నర్సాపేటకి వెళ్ళి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అంటే మేము ఏదైనా సరే పింఛన్లు ఇంటి దగ్గరికి ఇవ్వాలని ఫిర్యాదు చేస్తే మీరు దాడులు చేస్తారా, మేము ప్రజాస్వామ్యతంగా మాట్లాడితేనే దాడులు చేస్తారనేటువంటి విధంగా సిపిఎం కూడా గొంతు ఎత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి రేపొద్దున సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వాళ్ళందరినీ కలుపుకొని ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామిక ఉద్యమాలను ఏమైనా ప్రారంభిస్తారా ఏంటి అనేటువంటిది చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది.